రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరులోని వంశీ వెంకటేశ్వర సేవాశ్రమంలో వంశీ దివ్యాంగ సంచార సేవ కార్యక్రమాన్ని ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. అమెరికాకు చెందిన గుండె సంబంధిత వ్యాధి చికిత్స నిపుణుడు హనుమాండ్ల రాజేందర్ రెడ్డి, తెలంగాణ అమెరికా అసోసియేషన్ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశ్రమ పరిధిలో 32 గ్రామాలను పరిశీలించి 100 మంది దివ్యాంగులను గుర్తించారు. వారందరికీ వినూత్న రీతిలో సేవలు అందించడం పట్ల ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. మనకి ప్రత్యక్షంగా కనపడే దైవాలు మన అమ్మ నాన్నలు. పేరెంట్స్ ఆర్ లివింగ్ గాడ్స్. అట్లానే పిల్లలు దేవుడి ప్రతినిధులు, కల్లా కపటం ఎరుగనటువంటి దేవుడి ప్రతినిధులు. ఇటు పెద్దలు ఇటు పిల్లలు కూడా ఒకే చోట కొలువై ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. అందుకని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇట్లాంటి సంచార సేవ, నాకు ఇది ఆలోచన కూడా చాలా వినూత్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది దివ్యాంగుల్ని ఆసుపత్రులకు లేకపోతే ఒక శరణాలయాలకు తీసుకువెళ్లి అక్కడ సేవ చేయడం వేరు. కానీ ఇక్కడికి రాలేని దివ్యాంగుల కోసం ఇక్కడి నుంచి వాహనంలో వెళ్లి సేవ చేయడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన. దీనికి రామరాజు గారిని, వారి బృంద సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మామూలుగా మనం మా ఊళ్ళో ఇండస్ట్రీ పెట్టండి, మా ఊళ్ళో హాస్పిటల్ కట్టండి అని చాలా మందిని ఎన్ఆర్ఎస్ని పిలుస్తాం. నేను మాత్రం ఎన్ఆర్ఎస్ ఏమని పిలుస్తున్నానంటే, మన ఊళ్ళో అనాథలకు సహకరించండి, వికలాంగులు సహకరించండి, వృద్ధులు సహకరించండి. మన దేశంలో ఉన్నటువంటి పీడిత జనానికి, ముఖ్యంగా స్లమ్స్లో ఉన్న బిడ్డలకి ఎంతో మంది బెగ్గింగ్ కిట్స్ నేను తీసుకొచ్చాను. ఇవాళ బెగ్గింగ్ కిట్స్ ఇద్దరు మెడిసిన్ చేసి స్లమ్స్లో ఉన్న బిడ్డలు ఇవాళ మాకు మా దాతలు కనువిందు కలిగించారు. ఎవరైనా సరే దాతల యొక్క సొమ్ముని గనక మన దేశంలో గనక మన రాష్ట్రాల్లో గనక ఉపయోగించుకున్నట్టయితే దాతలకు గ్యారంటీ ఇస్తే చాలా మంది దాతలు ఉన్నారు సాయం చేసేవారు.